హలో 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 చెప్పండి, మీ పేరేంటి? నా పేరు మారుతి అండి. యా, రాజుకు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అప్పటి సీఎం గారు కొన్ని లక్షల వాగ్దానాలు చేశారండి. యా, హోంగార్డు సమస్యలు కొన్ని లక్షల సార్లు అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా ఎన్నో సార్లు సందర్భాల నిజాయితీగా నేను రెగ్యులర్ గా చేస్తాను, పర్మనెంట్ చేస్తాను, వాళ్ళ భవిష్యత్తు మొత్తం నీట్ గా చేస్తానని కొన్ని వందల సార్లు మాటిచ్చారండి. యా, కనీసం వాళ్ళ భవిష్యత్తు మొత్తం అంధకారంలో దొబ్బి కనీసం వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సంకోచించాడండి అప్పటి సీఎం గారు. యా, ఇట్లాంటి తప్పిదాల వల్ల వాళ్ళ గవర్నమెంట్ పడిపోయే ఛాన్సెస్ వచ్చినాయి. యా, అది క్లియర్గా కనిపిస్తూనే ఉంది. ప్రజలకు అందుబాటులో లేని కారణంగానే ముఖ్యమంత్రి పైన ప్రజల్లో పెళ్ళుబుకినటువంటి ఆగ్రహంగా కనిపిస్తూనే ఉంది. ధన్యవాదాలు. నమస్తే శారదా గౌడ్ గారు. మొత్తం మీద అంటే ఇప్పుడు మనకి ఇద్దరు కాలర్స్ కూడా వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒకరంటే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి, కానీ రెండవ వ్యక్తి క్లియర్గా వాళ్ళ సమస్యను ప్రస్తావించి ఆ సమస్యకి జరిగినటువంటి దాన్ని అడ్రస్ చేసే క్రమంలో జరిగినటువంటి నెగ్లెక్టివ్ వ్యవహారం గురించి మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తున్నారు? ఇది జనరల్గా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఉపన్యాసాల్లో ఏం చెప్తారంటే ప్రతి దానికి కూడా పేగుబంధం ఉంది అంటారు, కానీ మాటల్లో పేగుబంధం చేతల్లో లేదు. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదన్నా ఒకటి అరైజ్ అయినప్పుడు మనము ఇమీడియట్గా సొల్యూషన్ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేస్తారంటే పెండింగ్ పెడతారు. ఆ పెండింగ్ పెట్టే నేచర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. డెసిషన్ మేకింగ్ అనేది కొన్నిసార్లు స్పాంటేనియస్గా తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని మనం మడత పేజీ పెట్టి మడత కాజాలాగా పెట్టుకుంటూ కూర్చుంటే అది తీవ్రమైగా అయ్యి సెప్టిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఫస్ట్ పాలకులు గుర్తుంచుకోవాలి. అంటే ఏది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కొన్ని ఉంటాయండి, షార్ట్ టర్మ్ గోల్స్, ఇమ్మీడియట్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని మనమే పెట్టుకుంటాం. ఒక విషయం గమనించారో లేదో మీరు, ఎప్పుడైతే ప్రజావాణి ప్రారంభమైందో, ప్రజావాణి ప్రారంభమైన నాటి నుంచి ఈ రోజు వరకు కుప్పలు తెప్పలుగా గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అన్యాయాల మీద పిటిషన్లు, దరఖాస్తులు వస్తున్నాయి. మరి కేటీఆర్ చెప్పినట్టుగా వ్యవస్థ అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా సక్రమంగా పనిచేస్తే ముఖ్యమంత్రి ప్రయోజనం కలవాల్సిన అవసరం ఎందుకు అన్న ప్రశ్నకి కనుక దీన్ని మనం రిలేట్ చేస్తూ మెయిన్గా కేటీఆర్ గారు సరే ఫాదర్ అన్న దాన్ని పట్టుకొని ఆయన కొంచెం కవర్ చేస్తారేమో, కానీ వ్యక్తిగతంగా ఆయన అంతరాత్మకు కూడా తెలుసు అది తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చాలా చోట్ల కూడా చాలా ఫ్రాంక్గా మళ్ళీ ఒప్పుకోవడం, దాన్ని లేదు మేము పరిశీలిస్తాము, నిజమే, మళ్ళీ మేము చూస్తాము అని మళ్ళీ నెక్స్ట్ మొత్తం మళ్ళీ సమావేశాలు చెప్పుకుంటూ వచ్చాడు. అదే సందర్భంలో ముఖ్యమంత్రికి లేని యాక్సెస్ ఆయన కల్పించుకున్నారు, ఆయన కొంత చొరవ చూపించారు, కొంచెం చూపించారు అంటే కవర్ చేయడానికి. దాన్ని కూడా మన కాలర్ తప్పుపడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి చేయాల్సిన పని, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బాధ్యతని మరో మంత్రి చేయటం ఏంటి, అది కూడా ఆయన కొడుకు చేయటం ఏంటి అనేది ప్రశ్న వస్తుంది కదా, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఆ చైర్కి మనం ఇచ్చేటువంటి గౌరవం కానీ ఎవరికి ఇస్తున్నాం? కేసీఆర్ గారికి ఇస్తున్నాం. అయితే అదే సందర్భంలో మేము నిన్న కూడా ఇట్లాంటి సబ్జెక్ట్ మీద మాట్లాడాం. ఒక్క రోజులో 480 పిటిషన్లు, 80 కంప్లైంట్లు కేవలం పోలీస్ శాఖ మీద వచ్చినాయి. 480 కంప్లైంట్లు కేవలం పోలీస్ శాఖ మీద వచ్చినాయి. అది మా రిపోర్టర్లు చెప్తున్నారు, అది పేలబోతున్నటువంటి పెద్ద బాంబుకి ఒక షాంపుల్ అన్న, ఇది చాలా పెద్దగా వస్తాయి అని చెప్పి. బహుశా నిన్నటి డేటా ఇంకా రాలేదు. పోలీస్ వస్తుందండి, పోలీస్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, ఎక్సైజ్ వస్తుంది. భూ కబ్జాల గురించి మంత్రుల భూ కబ్జాల మీద, ధరణికి సంబంధించిన కంప్లైంట్లు, అదే ఈ రెండు ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత 3వ స్థానంలో పోలీస్ శాఖకి సంబంధించిన సివిల్ సెటిల్మెంట్ల వ్యవహారం. అసలు పోలీస్ వాళ్ళు సివిల్ సెటిల్మెంటే చేయకూడదు, వాళ్ళకి అసలు సంబంధం లేని విషయం. 480 కంప్లైంట్లు ఒక్క పోలీస్ శాఖ మీద, అది కూడా మేజర్గా రాచకొండ అండ్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వాటి మీద వచ్చినాయి. అంటే ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేకపోవటం ఒక భాగం అయితే, అసలు ఈ ప్రజా దర్బార్ అనేటటువంటి కాన్సెప్ట్ అంతకుముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైలీ వర్ సీఎం ఉండేది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా దర్బార్ ఉండేది, రోషయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత రోషయ్య ఆ స్థలంలో నివాసం ఉండనప్పటికీ ఆయన బల్కంపేటలో ఆయన ఇంట్లో ఉండేవారు, అక్కడి నుంచి వచ్చి మరీ ప్రజా దర్బార్ నిర్వహించేవారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంతే చేశారు. అంటే సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రుల్లో హయాంలో జరిగినటువంటి ఈ పరంపరని
సడన్గా కేసీఆర్ ఆపేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది నిజంగా చెప్తే మొహమాటం లేకుండా చాలా దారుణాతి దారుణమైనటువంటి విషయంగానే పరిగణించాలి. ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధి లేకుండా పోయింది. ఎట్టి పరిస్థితులు లేకపోయింది. ఇప్పుడు ఎవరి మీదైనా మనకు వస్తుంది, ఒకటి చెప్పాలి అనుకున్నప్పుడు, వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ యాక్సెస్ సీఎం గారితో ఉండి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఆయన చూశారు అనేసరికి అక్కడ ఉన్నవాడు సెటరేట్ అవుతాడు. ఇక్కడే లేనప్పుడు ఎవరు చెప్తావో చెప్పుకోపో అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఒక రకమైనటువంటి బకాసురులు, మైనింగ్ అనుకోండి, ఇసుక అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి ప్రతిదీ కబ్జాలే. ఎక్కడ చూస్తే అక్కడ సెటిల్మెంట్లే. మీరు ఒకసారి 2014కి బిఫోరు, 2014 తర్వాత ఇప్పుడు 23 వరకు ఒకసారి ప్రతి ఒక్క ఎమ్మెల్యే యొక్క ఆస్తుల మీద ఎంక్వైరీ వేయాలి. దమ్మున్నోడైతే, దమ్మున్న సీఎం అయితే ఖచ్చితంగా వాళ్ళందరి ఆస్తుల మీద ఒకసారి వేస్తే, చోటా మోటా బడా నాయకు అందరివి వేస్తే ఎన్ని రెట్లు ఆస్తులైనాయి. ఒక చర్చలో ఏమంటున్నారంటే 1000 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు కూడా ఉన్నారు. ఎందుకు అంత డబ్బు, ఏ దానికోసం? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఎన్నికల్లో నిలబడదామని ట్రై చేస్తే కూడా డబ్బులు ఉన్నాయా? అసలు రాజ్యాంగంలో డబ్బులకు దీనికి సంబంధం ఏంటి? ఖర్చులు పెట్టుకోగల ఓటర్ ఓటేస్తాడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నువ్వు చేయగలుగుతావా, నీకు అంత ఉందా, అంత సీన్ ఉందా అంటే నేను కూడా బ్యాంక్ దోపిడీ చేయాలి అంటే నువ్వు నీతి నిజాయితీ ఉండటావు అనేది అవసరం లేదు మాకు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, నువ్వు దోపిడీ చేస్తావా, ఏం చేస్తావా, ఎట్లా చేస్తావా అనే సంబంధం లేదు అక్కడ.